పింఛన్ల మీద ఆధారపడి 70 లక్షల మంది జనాభా ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాడు చెప్పి మేనిఫెస్టోలో పెట్టి వికలాంగులకు 6,000, వితంతులకు వృద్ధులకు 4,000, కండరాల క్షీణత ఉన్నటువంటి వాళ్ళకు 15,000 రూపాయలు చూపించి మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చినాక వాళ్ళను మర్చినటువంటి విషయాన్ని గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఈ నెల 16 తారీఖున ఈ జిల్లాలో ఉన్నటువంటి చేయూత పింఛన్దారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని ఈ 16 తారీఖు నాడు సిద్దిపేటలో వికలాంగుల, వృద్ధుల, వితంతుల అందరి సన్నాహ సదస్సును ఈ సిద్దిపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో విషయం ఏమిటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయినప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళను మర్చినందుకు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు, లెఫ్ట్ పార్టీలు వాళ్ళు అడగని విషయాన్ని మా గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు వీళ్ళ తరపున పోరాడి రేపు భవిష్యత్తులో ఆగస్టు నెలలో 13 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో వికలాంగుల సింహగర్జన ఒక సభని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని విజయవంతానికై ఈ నెల 16 తారీఖు నాడు సిద్దిపేటలో సన్నాహ సదస్సు ఉంటుంది కాబట్టి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండల, గ్రామ ప్రతి ఒక్కరు వికలాంగులు, వృద్ధులు, వితంతులు ప్రతి ఒక్కరు పాల్గొని అట్టి సమావేశాన్ని విజయవంతం చేపిస్తారని చెప్పేసి కోరుతున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ, జై వికలాంగ్. వికలాంగుల హక్కుల పోరాట సమితి మరి వికలాంగుల సింహగర్జనను మరి హైదరాబాద్లోని మరి ఎల్బీ స్టేడియంలో గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారు మరి ఆ వికలాంగుల సభను నిర్వహిస్తూ ఉన్నటువంటి సందర్భంలో మరి ఈ నెల జూలై 16వ తారీఖున మరి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్ఎస్ మెట్రో గార్డెన్లో మరి వికలాంగుల జిల్లా సదస్సు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులే కానీ మరి వృద్ధులు, వికలాంగులు, అనేక మరి వితంతువులు మరి పింఛన్ల పెంపుకై మరి ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ నెల 16వ తారీఖున సిద్దిపేట మరి ఆర్ఎస్ మెట్రో గార్డెన్లో మరి సభ నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సభను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున మరి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి వికలాంగులు, దివ్యాంగులు అందరూ కూడా తరలిరావాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి సిద్దిపేట జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కమిటీ పక్షాన పిలుపునిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే 16 బుధవారం రోజున మన జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు 4,016 నుండి 6,016 చేస్తామన్న గవర్నమెంట్ ఇప్పటివరకు పెంచనందున మనము ఈ యొక్క సన్నాహక సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు ఇచ్చేస్తున్నారు. కాబట్టి మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులు, ఆసరా పెన్షన్దారులు అందరూ పెన్షన్ వచ్చి ఆగిపోయినా, పెన్షన్ రాకున్నా, ఎలాంటి వాళ్ళైనా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తదుపరి కార్యక్రమం ఎప్పుడంటే మన ఆగస్టు 13 నాడు ఎల్బీ స్టేడియంలో వికలాంగుల సింహగర్జన కార్యక్రమం ఉంటుంది. దాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తున్నాము. జూలై 16న జరిగే దివ్యాంగుల సన్నాహక సభకి సిద్దిపేట జిల్లాలోని దివ్యాంగులు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. దీనికి మేజర్ కారణం పెన్షను, అంత్యోదయ కార్డులు, కనీసం 2-3 లక్షలు వచ్చే ఎంప్లాయీలు వాళ్లకు బస్ పాస్ ఫ్రీ ఇస్తుర్రు. మాకు ఫ్రీ అయినంలో మీ ఆంతర్యం ఏంది? దీని విషయంలో ఖచ్చితంగా మాకు ఫ్రీ అవకాశం కల్పించడం కోసం ఈ విధంగా కాంగ్రెస్ ఇచ్చిన 26 హామీలు, మా యొక్క 26 హామీలు పక్కకు పెట్టి అదేవిధంగా మాకు భవిష్యత్తులో జరిగే ఎలక్షన్లో కానీ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్న మందకృష్ణ గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిద్దిపేట దివ్యాంగులు అత్యధికంగా తరలిరావాలని కోరుకుంటున్నాం.